ప్రపంచవ్యాప్తంగా గత 15, 20 ఏళ్లలో మారినటువంటి సందర్భం ఏంటంటే, అంతకుముందు రజస్వలైనటువంటి ఆడపిల్లకి, యుక్త వయస్సుకొచ్చినటువంటి అబ్బాయికి చదువులు జరుగుతూ ఉండగానే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. స్కూల్ దశలోనే పెళ్ళైన అమ్మాయిలు, స్కూల్ దశలోనే పెళ్ళైన అబ్బాయిలు ఉండేవాళ్ళు. ఆ తర్వాతన వయోజన విద్య, వయోజన వివాహ వయస్సులో వచ్చాక 18 ఏళ్ల దాకా అమ్మాయికి, 21 ఏళ్ల దాకా అబ్బాయికి పెళ్ళిళ్ళు చేయకూడదు అన్న తర్వాతన ఆగిపోయి, ఆ తర్వాత ఆ దశకొచ్చేటప్పటికి మా చదువులు పూర్తి కావాలని అమ్మాయిలు, మేము సెటిల్ కావాలని అబ్బాయిలు, సెటిల్ అయిన అబ్బాయిలే కావాలని అమ్మాయిలు, అలాగే అమ్మాయిల్లో ఇలాంటి క్వాలిటీస్ కావాలని అబ్బాయిలు, ఇట్లాగ సాగతీసుకుంటూ పెళ్ళిళ్ళు ఇప్పుడు 25లు పోయి, 30లు పోయి, 40లు అయిపోయి, చివరికి పెళ్ళయ్యాక పిల్లలు కనడానికి కూడా ఆరోగ్యాలు సహకరించక, లేదా కన్న పిల్లలకి వీళ్ళు తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతలో తెలియనటువంటి స్టేజ్‌లో తెల్ల జుట్టుకి రంగులేసుకొని బ్రతుకుతున్నటువంటి రోజులు వచ్చేసినాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో మరొక కొత్త టైట్ ప్రాబ్లమ్ రష్యాకొచ్చింది. ఏంటయ్యా అంటే, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సైన్యంలో పనిచేసిన అనేక మంది యువతరం ప్రాణాలు కోల్పోయారు. ఏదైతే ఉక్రెయిన్‌తో యుద్ధం సందర్భంగా గాయాల పాలయ్యారు. ఇంకోటి జననాల రేటు పడిపోయింది ప్రపంచవ్యాప్తంగా, రష్యాలో గూడా. ఇప్పుడు రష్యా అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని పెంచడం కోసం ఇప్పుడు మన దేశంలో ఎట్లయితే ఇదివరకు ఉన్నటువంటి రాజకీయ నిర్ణయాలు తీసేశారో, అట్లాగే ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు అక్కడ రష్యా కొత్తగా ఒక పెద్ద చట్టాన్ని తీసుకొచ్చింది. ఏంటయ్యా అంటే, ఆడవాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ అవుతారో వాళ్ళు ఇంట్లోనే ఉండొచ్చు. తల్లులు, పిల్లల్ని కన్న వాళ్ళు ఇంట్లోనే ఉండొచ్చు. వాళ్ళకి అధికారిక ఉద్యోగుల కిందన గుర్తించి వాళ్ళకి పెన్షన్స్ ఇస్తారు. మెటర్నిటీ లీవు, అలాగే వాళ్ళ పెన్షను జీవితకాలం మొదట మెటర్నిటీ లీవ్‌కి ఇస్తారు. ఆ తర్వాత ఆళ్ళొచ్చి పని చేస్తానంటే చేయొచ్చు. లేదంటే ఆళ్ళకి పెన్షన్ జీవితకాలం ఇచ్చేలా నిర్ణయం. అంటే పిల్లల్ని కనే వాళ్ళకి పెన్షన్‌లు. తద్వారా పిల్లల్ని పోషించడానికి ఒక రకమైనటువంటి ప్రోత్సాహకాలనమాట. అలాగే రిటైర్మెంట్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో అవి వెంటనే ఇచ్చేసేటటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారనమాట. తద్వారా పిల్లల్ని కనేటట్టయితే వాళ్ళకి ఉద్యోగం తర్వాత రిటైర్ అయిపోయాడు వచ్చేటటువంటి బెనిఫిట్స్‌ని కూడా ఇప్పుడే ఇచ్చేసేసి, వాళ్ళు ఆ పిల్లల్ని పోషించుకోవడానికి తగినటువంటి సెక్యూరిటీని ఇచ్చేటటువంటి ప్రక్రియ ప్రారంభించారు.